రైట్. సింగర్ కల్పనకు సంబంధించి రోజుకు ఒక వార్త అయితే బయటకొస్తుంది. తను ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించింది కూడా సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున వార్త అయితే బయటికి రావడం జరిగింది. లేదు ఆయన తనకి మానసిక కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. అందుకే స్లీపింగ్ టాబ్లెట్లు అధిక మోతాదులో తీసుకోవడం వల్ల అన్‌కాన్షియస్‌లోకి వెళ్ళిందని చెప్పి కూడా కుటుంబ సభ్యులు ఇప్పటికే చెప్పడం కూడా జరిగింది. అయితే అసలు గ్రౌండ్ లెవెల్‌లో ఏం జరిగింది? సింగర్ కల్పన మానసికంగా నిజంగానే ఇబ్బంది పడుతుందా? అవకాశాలు లేక తను బయటికి కూడా రావట్లేదని చెప్పి కూడా బయట వినిపిస్తుందన్నమాట. ఇదే అంశంపై ప్రస్తుతం మనతో కూడా మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ గారు ఉన్నారు. ఆయనతో కూడా మాట్లాడి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే. ఏంటి సింగర్ కల్పన ఇప్పటివరకు వార్తల్లో ఎక్కడా లేరు. ఒక్కసారిగా 2 రోజుల నుంచి తను ఆత్మహత్య చేసుకుందని కొంతమంది, మరికొంతమంది అవకాశాలు లేక ఇబ్బంది పడుతుందని చెప్పి కొంతమంది అంటున్నారు. ఆరోగ్య పరిస్థితుల వల్ల స్లీపింగ్ టాబ్లెట్స్ ఎక్కువ మోతాదులో తీసుకోవడం వల్ల హాస్పిటల్‌కి వెళ్ళాల్సి వచ్చిన పరిస్థితి వచ్చిందని చెప్పి కూడా వినిపిస్తున్నమాట. నిజంగానే కుటుంబ సభ్యుల మధ్య గొడవలు ఉన్నాయా? లేదు మానసికంగా ఇబ్బంది పడుతుందా? అంటే కుటుంబ సభ్యుల మధ్య గొడవలు ఉన్నాయా? లేకపోతే ఆవిడ ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారా అనేది పర్సనల్ ఏరియా అండి అది. ఆవిడ వ్యక్తిగతమైనటువంటి ప్రపంచంలోకి మనం వెళ్ళాలని ప్రయత్నించడం తప్పే. అయితే ఆవిడ సెలబ్రిటీ కాబట్టి నిజానికి ఆ తలుపులు బద్దలు కొట్టారు వాళ్ళు. తలుపులు బద్దలు కొట్టి బయటకు తీసుకొచ్చారు. అంటే 2 రోజుల నుంచి ఆవిడ బయటకు రావడం లేదు అనేది. నిజానికి ఆ 2 రోజుల కంటే ముందే ఆవిడ గనక ఈ టాబ్లెట్స్ వేసుకుని ఉంటే పరిస్థితి వేరేగా ఉండుండేది. కానీ ఆవిడ బాగానే ఉన్నారు, కోలుకుంటున్నారు. అంటే 2 రోజుల నుంచి ఆవిడ ఇంకో కారణం చేత బయటకు వచ్చి ఉండకపోవచ్చు. ఆ కారణం ఏమై ఉండొచ్చు? బయటకు రాలేదు ఒక మనిషి అంటే సంథింగ్ ఏదో ఒక డిప్రెషన్లో ఉండుండొచ్చు ఆవిడ. ఆ డిప్రెషన్లో ఉండటం వలన ఇలాంటి నిర్ణయం తీసుకుని ఉండొచ్చు. దానికి ఏదైనా కారణం కావచ్చు. అంటే ట్రిగ్గర్ పాయింట్ ఒకటి ఉంటుంది. ఆల్రెడీ ఏదో ఆవిడ మనసులో గందరగోళం ఉంది. సైకలాజికల్గా ఒక లోన్లీనెస్లో ఉంది ఆవిడ. ఆ లోన్లీనెస్లో ఉన్నప్పుడు ఆవిడ మనసుకు దగ్గరగా ఉన్న వాళ్ళు ఎవరో ఆవిడ్ని హర్ట్ చేశారు. హర్ట్ చేయటం అంటే వాళ్ళు హర్ట్ చేసామని వాళ్ళు అనుకుని ఉండకపోవచ్చు కూడా. అంటే ఆవిడ పోలీసులతో ఒక మాట అన్నారు అనేది పోలీసుల నుంచి బయటకు వచ్చింది. అదేంటంటే మా అమ్మాయిని ఇక్కడికి వచ్చేయమన్నాను, తను రానుంది అని ఒక మాట ఆవిడ చెప్పినట్టుగా పోలీసు వారు చెప్పారు. ఒకవేళ ఆ ఫోన్ టాక్ ఏదైనా ఆవిడని డిప్రెస్ చేసిందా, అంటే మరీ లోన్లీనెస్కి నెట్టేసిందా, అంటే ఆ అమ్మాయి కూడా క్యాజువల్గా చెప్పి ఉండొచ్చు రాను అని. కానీ ఈవిడ దాన్ని ఎలా తీసుకున్నారు అనే దాన్ని బట్టి ఉంటుంది. అంటే ఫోన్లో మాట్లాడేటప్పుడు మనం ఖచ్చితంగా అవతల మనిషితో ఒక కన్సర్న్తో మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే మనం ప్రత్యక్షంగా వాళ్ళ దగ్గర ఉండం కాబట్టి మన మాటలకి వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు అనేది మనకు అర్థం కాదు. కాబట్టి ఫోన్ టాక్లో చాలా కన్సర్న్తో ఎవరైనా ఎవరితో మాట్లాడినా, పేరెంట్స్తో పిల్లలు మాట్లాడినా, పిల్లలు పేరెంట్స్తో మాట్లాడినా ఖచ్చితంగా ఒక కన్సర్న్తో మాట్లాడాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. అదేదో ల్యాప్స్ అయింది, అక్కడ మిస్ అయింది. మిస్ అవటం వలన జరిగినటువంటి ఒక క్రైసిస్లో నుంచి ఆవిడ ఆ నిర్ణయం తీసుకుని ఉండొచ్చు. ఇప్పుడు వాళ్ళు సెటరైట్ చేసుకునేటువంటి మూడ్లో ఉన్నట్టుగా కనిపించింది. అంటే ఆ డాటర్ మాట్లాడినటువంటి మాటలు ఇవన్నీ ఏం లేవండి, మా ఫ్యామిలీ బాగానే ఉంది, హెల్దీ రిలేషన్స్ ఉన్నాయి మా మధ్య, అందుకని రేపు ఆవిడ కోలుకున్న తర్వాత ఆవిడే చెప్తారు కదా మీకు ఏ విషయం అంది ఆవిడ. అంటే వాళ్ళు ప్యాచప్ చేసుకునేటువంటి పనిలో ఉన్నారు. అంటే వాళ్ళ మధ్య రిలేషన్స్ స్ట్రైన్ అయి ఉండొచ్చు, గందరగోళం అయి ఉండొచ్చు. కానీ ఈ సంఘటన గుణపాఠంగా తీసుకుని వాళ్ళు ప్యాచప్ చేసుకునేటువంటి ప్రయత్నాల్లో డెఫినెట్గా ఉండుంటారు. అందుకని ఆ ప్యాచప్కి ఇబ్బంది పెట్టేటువంటి ఏ విషయాలు ప్రపంచం మాట్లాడుకోవటం అనేది కష్టమే, అది అనవసరం కూడా. అందుకని వాళ్ళ ప్రైవసీని వాళ్ళకు వదిలేసి, అయితే ఇక్కడ ప్రధానంగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఆవిడ జీవితంలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఆవిడ గతంలో కూడా ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు అనేది కూడా ఈ సంఘటన జరిగిన తర్వాత బయటకు వచ్చినటువంటి సందర్భం. ఆ నిర్ణయం తీసుకున్నప్పుడు సింగర్ చిత్ర గారు ఈవిడిని ఓదార్చి అలాంటి పనులు చేయొద్దు అని చెప్పిన తర్వాత ఈవిడ తిరిగి లైఫ్లోకి వచ్చేసారు. కానీ ఇప్పుడు ఆవిడకి అలాంటి తోడు లేకపోవడం వలన జరిగింది. అందుకని సింగర్ కమ్యూనిటీ ఈవిడ్ని ఓన్ చేసుకుని మేమందరం నీతో ఉన్నాము అనే భరోసా కల్పించాలి ఆవిడకి. అంటే మీరు అనేది ఈ సింగర్ కమ్యూనిటీ ఆమెను దూరం పెట్టారంటారా? దూరం పెట్టారని కాదండి, దగ్గరకు చేర్చుకోవాలంటే దూరం పెట్టారని కాదు. ఈ కండిషన్ని అబ్జర్వ్ చేసి ఇప్పుడు చాలామంది మాట్లాడారు వెళ్ళి, మేము అంటే మాకు చాలా బాధగా ఉందని మాట్లాడారు. కానీ ఇప్పుడు బాధగా ఉందని మాట్లాడటం కాదు కావాల్సింది, ఫర్దర్గా ఆవిడకి ఓ భరోసా ఇచ్చి రెగ్యులర్ కాంట్రాక్ట్లో ఉండాల్సినటువంటి అవసరం ఉంది. అలా ఆవిడని నిలబెట్టాలి. ఆవిడని తిరిగి నిలబెట్టడం కోసం వీళ్ళందరూ కృషి చేయగలిగితే డెఫినెట్గా ఆవిడ తిరిగి మామూలు సాధారణ జీవితంలోకి వచ్చేస్తారు. కానీ ఒక మాట వినిపిస్తుంది సార్, అవకాశాలు కూడా పూర్తిగా తగ్గిపోయాయి.
తను పూర్తిగా దీనివల్ల డిప్రెషన్లోకి వెళ్ళిపోయారని చెప్పి కూడా ఒక మాట బయటకు వచ్చింది. అవకాశాలు లేవు అనేది కరెక్ట్ కాదండి. ఆవిడ ఈ మధ్య మనుతో ఒక షో చేశారు. అంటే చాలామందికి తెలుసు అది. అంటే వీళ్ళకి సింగర్గా అంటే సినిమాలో పాటలు పాడటం మాత్రమే వృత్తిగా లేదు. ఇప్పుడు రకరకాల ఛానల్స్లో వీళ్ళు హోస్టులు గాను గెస్టులు గాను ఇలా రకరకాలుగా అపేర్ అవుతున్నారు. అలాగే ఈవెంట్స్ చేస్తున్నారు, ఈవెంట్స్లో పాడుతున్నారు. కాబట్టి ఈ ప్రొఫెషన్ని రకరకాలుగా విస్తరించి ఉంది. ఇప్పుడు ఈ అవకాశాల్లోకి వెళ్ళిపోతున్నారు తప్ప కేవలం సినిమాల్లో పాడటమే వృత్తిగా ఒకప్పుడు ఉండేది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. వీళ్ళు రకరకాల వేదికల మీదకి వెళుతున్నారు. అక్కడ కూడా రెమ్యూనరేషన్స్ ప్రాపర్గానే ముడుతున్నాయి వీళ్ళకి. సో జీవితాన్ని అలా నిర్మించుకుంటున్నారు. కానీ ఇది పర్సనల్ లెవెల్లో ఏదో కొంతలా ఆవిడ డిప్రెసివ్గా ఉన్నారు. దానికి రకరకాల రీజన్స్ ఉండొచ్చు. ఇది రీజన్ అని నేను అనుకోవడం లేదు. ఆర్థికంగా ఆవిడ కష్టాల్లో ఉన్నారని అయితే అనుకోవడం లేదు. ఆర్థిక పరం కన్నా కూడా ఇంకేదో పర్సనల్ లెవెల్లో ప్రాబ్లం ఉంది ఆవిడకి. ప్రాబ్లం అని ఆవిడ ఫీల్ అయి ఉండొచ్చు. అది ప్రాబ్లం అని అవతల వాళ్ళు అనుకోకపోవచ్చు. పిల్లల వలన కావచ్చు, ఆయన వలన కావచ్చు, ఆవిడ హస్బెండ్ వలన కావచ్చు, ఎవరి వలన అయినప్పటికీ ఆవిడ కొంచెం లోన్లీనెస్ ఫీల్ అవుతున్నారు. జనరల్గా ఆత్మహత్య చేసుకోవాలని ఎందుకు అనుకుంటారంటే శత్రువుల నుంచి దాడులకో మరోదానికో కాదు. శత్రువు అనేవాడు క్లియర్గా తెలుసు కాబట్టి వాడితో యుద్ధం చేయాలనేటువంటి కాన్షియస్నెస్ ఉంటుంది ప్రతివాడికి. కానీ తన వాళ్ళు అనుకున్న వాళ్ళు తనతో లేరు అని తెలిసినప్పుడు ఆత్మహత్య చేసుకోవాలనుకుంటారు. కానీ నిజం తెలిసేలోపు అబద్ధం ఊరంతా తిరిగి వస్తుంది అంటారు. కానీ సింగర్ విషయంలో ఏం జరిగింది అనుకుంటున్నారు? నిజంగానే ఆత్మహత్యానికి ప్రయత్నించిందా, లేదు ఈ టాబ్లెట్స్ అనేది మానసిక ఇబ్బందుల వల్ల ఓవర్ డోస్ తీసుకోవటం వల్ల ఇలాంటి పరిస్థితి వచ్చిందండి? ఓవర్ డోసు ఇవన్నీ ఇప్పుడు మాట్లాడుతున్నారండి. ఓవర్ డోస్ అయిపోవటం వలన జరిగింది అని డాక్టర్ చెప్పారు. కానీ ఆవిడ ఒక మాట చెప్పారు. అంటే నేను నా డాక్టర్కి ఫోన్ చేశాను, ఇక్కడికి రమ్మని, రానంది అనే మాట ఆవిడ అన్నట్టుగా పోలీసు వారు చెప్తున్నారు. ఈ రెండు మాటల మధ్య వైరుధ్యం ఉంది. ఈ రెండు మాటల మధ్య వైరుధ్యాన్ని చూస్తేనే మనకు అర్థమవుతుంది సంథింగ్ ఏదో ఉంది అక్కడ విషయం అని. ఆ విషయం ఏమిటి అనేటువంటి లోతుల్లోకి మనం వెళ్ళక్కర్లేదు. కానీ ప్రాబ్లం ఉంది. ఇది కొంత ఆవిడ డిప్రెషన్లో నుంచి తీసుకున్న నిర్ణయంగానే చూడాల్సి ఉంటుంది ఖచ్చితంగా. నుంచి డోర్స్ ఓపెన్ చేయలేదు, పూర్తిగా అచేతనంగా పడి ఉందని చెప్పి కూడా ఒక వార్త బయటికి రావడం జరిగింది. అంటే 2 రోజుల నుంచి కుటుంబ సభ్యులు కల్పన గారితో కాంటాక్ట్ అవ్వడానికి ప్రయత్నించలేదా? 2 డేస్ తర్వాత ఎందుకు మళ్ళీ పోలీసులు వెళ్ళి ఆ తలుపులు బద్దలు పెట్టుకొని ఆవిడ హాస్పిటల్ తీసుకొని వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చిందని మీరు అనుకుంటున్నారు? 2 రోజుల నుంచి ఆ తలుపులు తీయటం లేదు అనేది ఒక అభిప్రాయం అండి. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు అక్కడ కమ్యూనిటీ చేసినటువంటి కంప్లైంట్ నుంచి జరిగింది ఇది. తలుపులు పగలగొట్టడం అనేది. తలుపులు పగలగొట్టినప్పుడే ఆవిడ అపస్మారక స్థితిలో ఉన్నారని గమనించారు వీళ్ళు. అప్పటి వరకు ఆవిడ ఎలా ఉన్నారో ఎవరికి తెలియదు. కానీ ఆవిడ 2 రోజుల క్రితమే కనుక జరిగి ఉంటే ఆవిడ ఆ పరిస్థితిలో ఉండేది కాదు. అందుకని ఈ 2 రోజుల్లో వాళ్ళ నుంచి టాక్ జరుగుతోంది. కాకపోతే ఆవిడని సపోర్ట్ చేసి నిలబెట్టే పద్ధతిలో అటునుంచి మాటలు జరగలేదు. అందుకని ఆవిడ ఆ రోజు వీళ్ళు తలుపులు పగలగొట్టడానికి 1 గంట ముందు 2 గంటల ముందు ఆవిడ ట్యాబ్లెట్లు వేసుకుని కూడా ఉండొచ్చు. అందుకని ఇమ్మీడియట్గా ఆవిడ ట్రీట్మెంట్కి రెస్పాండ్ అవ్వగలిగింది, బయటకు రాగలిగింది. ఇది అదృష్టమే ఒక రకంగా. ఆవిడకి సెకండ్ బర్త్ అనుకోవచ్చు కూడా. అయితే ఇది ప్యాచప్ చేసుకునేటువంటి ఉద్దేశంతో ఫ్యామిలీ ఉండటం వలన అమ్మాయి వచ్చి ఇలా మాట్లాడింది. రేపు ఆవిడ కూడా ఇదే మాట్లాడవచ్చు. నేను అలాంటి ఉద్దేశాల్లో ఏం లేదు, నేను స్ట్రాంగ్గానే ఉన్నాను, మా ఫ్యామిలీ రిలేషన్స్ కూడా స్ట్రాంగ్గానే ఉన్నాయి, దయచేసి ఇలాంటివి మీరు స్ప్రెడ్ చేయకండి అని మాట్లాడచ్చు ఆవిడ రేపు పొద్దున. సార్, ఇండస్ట్రీలో ఆర్థికంగా కావచ్చు, అవకాశపరంగా కావచ్చు బాగున్నా కూడా చాలామంది ఇప్పటికీ మానసికంగా చాలా విషయాలు బయటికి చెప్పుకోలేని ఇబ్బందులు పడుతున్నారు. వీళ్ళు ఒక్కొక్కరు బయటపడుతున్నారని చెప్పి కూడా ఒక మాట అనిపిస్తుంది. ఎందుకు చెప్పుకోవాలి? బయట చెప్పుకుంటే ఏమవుతుంది అంటే ఇన్నర్ సర్కిల్లో వాళ్ళకి కష్టాలు చెప్పుకునేటువంటి ఒక పర్సన్ ఉంటారు. ఆ పర్సన్తో దగ్గర ఎక్స్పోజ్ అవుతారు వాళ్ళు. ఆ పర్సన్ తనతో లేరు అనుకున్నప్పుడు డిప్రెషన్లోకి వెళ్తారు. కాబట్టి ఇది ఓపెన్గా చర్చించుకునేవి కాదండి. అందరి జీవితాల్లో ఉన్న గందరగోళాలే. అందరి జీవితాల్లోనూ ఇదే గందరగోళాలు ఉన్నాయి. ప్రస్తుతం ప్రపంచమే కంపార్ట్మెంటల్గా మారిపోయింది. పిల్లల కంపార్ట్మెంట్లో పిల్లలు ఉంటున్నారు, పేరెంట్స్ కంపార్ట్మెంట్లో పేరెంట్స్ ఉంటున్నారు. ఇది ఒక గందరగోళం ఉంది సామాజికంగా. దీనికి అతీతం కాదు కల్పన గారి జీవితం కావచ్చు, ఎవరి జీవితం అయినా కానీ. ఇది సామాజికంగా ఉన్నటువంటి సమస్య, కేవలం కల్పన గారి సమస్యగా చూడలేదు నేను. అందుకని ఇలాంటి ఇన్సిడెంట్లు అనేకం ఉన్నాయి. ఆవిడ కల్పన కాబట్టి మనం మాట్లాడుకుంటున్నాం.
మనం మాట్లాడుకోకుండా నిశ్శబ్దంగా జరిగిపోయిన ఇలాంటి సంఘటనలు అనేకం ఉన్నాయి. కల్పన గారిని మీరు డే 1 నుంచి చూస్తున్నారు ఒక సీనియర్ జర్నలిస్ట్గా. తన కెరీర్ మొత్తం ఎలా కొనసాగిందో మీరు చూశారు. ఎప్పుడైనా కల్పన గారు ఇలాంటి ఆలోచన చేశారా? అంటే ఇంత మానసికంగా కుంగిపోవడానికి కారణాలు ఏముంటాయని మీరు భావిస్తున్నారు? కుంగిపోయారు అని ఒక సందర్భంలో, అంటే ఆవిడ వైవాహిక బంధంలో నుంచి బయటకు వచ్చినప్పుడు పిల్లల్ని ఎలా ముందుకు నడిపించాలి అనే క్రైసిస్ వచ్చినప్పుడు ఆవిడ ఇలాంటి నిర్ణయం తీసుకున్నప్పుడు గాయని చిత్ర గారు ఆవిడని వెనక్కి తీసుకొచ్చారు ఆ నిర్ణయం నుంచి అనేటువంటి విషయం మనం వింటున్నాం ఇప్పుడు. కాబట్టి ఒక ఎక్స్పీరియన్స్ ఉంది ఆవిడకి జీవితంలో. ఉన్నప్పటికీ మళ్ళీ ఆవిడ ఆ డిప్రెషన్లోకి వెళ్ళారు. ఇప్పుడు ఆవిడకి చిత్ర లాంటి వాళ్ళు ఎవరు వెనకాల లేకపోవడం అనేది జరిగింది. అది లేకుండా ఉంటే ఆవిడ కొనసాగుతుంది ఇప్పుడైనా సరే. అందుకని రెగ్యులర్గా అందరూ ఒక టచ్లో ఉండి ఏ విషయాలైనా షేర్ చేసుకునేటువంటి ఆవిడ ఫ్రెండ్ సర్కిల్ దీనికి రియాక్ట్ అవ్వాలి. రియాక్ట్ అయ్యి కొంచెం రెగ్యులర్గా ఆవిడతో టచ్లో ఉండి ఏ ప్రాబ్లం ఉన్నా మేము ఉన్నాం, ఏం పర్వాలేదు, మనం ముందుకు వెళ్ళగలం అనేటువంటి కాన్ఫిడెన్స్ నింపగలిగితే ఆవిడ మళ్ళీ రొటీన్ లైఫ్లోకి వచ్చేస్తారు. అది జరగాలి. దానికి చొరవ తీసుకొని ముందుకు అడుగు వేయగలిగితే బాగుంటుంది. ఇప్పుడున్న మీ గ్రౌండ్లో రిపోర్ట్ ఏంటి హెల్త్కి సంబంధించి? అంటే డాక్టర్స్ చెప్తున్నారు కదండి ఆవిడ రికవర్ అవుతున్నారు అని. అంటే వెరీ ఫస్ట్ డే ఆవిడ రికవర్ అయ్యారు, కానీ లంగ్స్కి సంబంధించిన ఇష్యూస్ ఉన్నాయి, కొంచెం టైం పడుతుంది అన్నారు. ప్రస్తుతం ఆ ట్రీట్మెంటే జరుగుతూ ఉండాలి, ఆవిడ వచ్చేస్తారు బయటికి. సో వచ్చిన తర్వాత పూర్తి విషయాలు వెల్లడించే అవకాశం ఏమైనా ఉందంటారా? పూర్తి విషయాలంటే ఆవిడ ఏం చెప్పదలుచుకున్నారో ప్రపంచానికి అదే చెప్తారు. అంటే మనం ఏం తెలుసుకోవాలనుకుంటున్నామో అది ఆవిడ చెప్పకపోవచ్చు. ఆవిడ ఏం చెప్పదలుచుకున్నారో అది మాత్రం చెప్తారు. థ్యాంక్ యూ.